హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో మీ సిరి. సో ఇవాల్టి వీడియో అయితే మా హాఫ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. సో పెళ్లి అయ్యి 6 months అయింది, అందుకని నేను మా హస్బెండ్ కి సర్ప్రైజ్ చేద్దామా అనుకుంటున్నా. అండ్ హీ లిటరల్ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ సర్ప్రైజ్. నేనైతే హాఫ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కదా, సో ఊరికనేలా డిఎల్ఎఫ్ వరకు వెళ్ళి మన ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం ట్రై చేసేసి తినేసి వద్దాము అని చెప్పాను. హీ ఆల్సో సెడ్ ఓకే ఫర్ దట్. అండ్ ఏమీ తెలీదు. అండ్ అక్కడ డిఎల్ఎఫ్ లోని మాకు ఒక ప్లేస్ చాలా ఇష్టం అన్నమాట. అక్కడ కేక్ కటింగ్ చేసుకుని వద్దాము, సో ఒక చిన్న సెలబ్రేషన్ అక్కడ ప్లాన్ చేశాను ఆ స్పాట్ దగ్గర అని చెప్పాను. ఇట్లా డోమ్ బుక్ చేశాను అని చెప్పి అక్కడ ఇవేమి ఆయనకి తెలియదు. సో ఎస్, మేమైతే రెడీ అయ్యి వెళ్ళాలి. నేను 9 to 10 స్లాట్ బుక్ చేశాను, ఎందుకంటే ఇవాళ ఫ్రైడే కాబట్టి నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవ్వగానే వెళ్దామని చెప్పి అనుకున్నాను. ఎస్, అండ్ నౌ ఐ నీడ్ టు గెట్ రెడీ అండ్ దెన్ గో టు దేర్. సో అక్కడ కూడా కొన్ని క్లిప్స్ షూట్ చేద్దాం అనుకున్నా. అండ్ ఆయనకి కూడా నేను చెప్పాను అనమాట, సో నేను డిఎల్ఎఫ్ కి వెళ్ళాక నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను, మీరు ఇక్కడ ఇట్లా తిరుగుతూ ఉండండి అని చెప్పాను. ఈ సైడ్ ఓకే ఫర్ దట్. యా, సో నేనైతే రెడీ అయిపోతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, సో మేమైతే ప్లేస్కి వచ్చేసాము. మా హస్బెండ్ కింద వెయిట్ చేస్తున్నాడు. నేను చెప్పలేదు, లైక్ ఇదొక ప్రైవేట్ రూమ్ అది ఇది అని చెప్పాను. కింద అందరూ జెంట్స్ ఉన్నారు. సో హీ వాజ్ స్కోల్డింగ్ మీ, ఎందుకు ఎక్కడ బుక్ చేసావు, పద ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ స్కోల్ చేస్తున్నాడు. బట్ హీ డోంట్ నో ఎనీథింగ్ కదా. అండ్ ఇక్కడ కూడా అంతా రెడీ అయిపోయింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, జస్ట్ టేక్ ఎ లుక్. ఎస్, వీఆర్ రెడీ టు గో. అండ్ మా హస్బెండ్కి నేను బ్లైండ్ ఫోల్డ్ చేసేసాను అండ్ హీఈస్ వెరీ వరీడ్ అబౌట్ ఎవ్రీథింగ్. Yes, I was very happy by seeing happiness in his face. And truly, it was the best memorable moment in our lives avvabotundi. And happy anniversary, my dear husband. Very surprised. ఎలా అనిపించింది? సర్ప్రైజ్. అదర్ దెన్ సర్ప్రైజ్, ఫీలింగ్
ఎస్, అండ్ మేము కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేసాము. అలా కబుర్లు చెప్పుకుంటే నేను అడిగా అనమాట, ఏంటి నీకు అసలు కొంచెం కూడా డౌట్ రాలేదా అంటే, లేదు నువ్వు డిఎల్ఎఫ్ అన్నావు కదా, ఇంకా డౌట్ ఎందుకు వస్తుంది అన్నారు. అండ్ లక్కీలీ లొకేషన్ కూడా డిఎల్ఎఫ్. సో నేను అలా కవర్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇదంతా. అండ్ హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ మై ఫోన్. యాక్చువల్లీ నేను ఈ డేస్ మొత్తం ఇవ్వలేదు, సో అందుకేనా ఇవ్వలేదు అనుకుంటూ అడుగుతున్నారు. నేను కూడా హాహా అనుకుంటూ చెప్పేసిన. ఎస్, ఇంక ఇలా జనరల్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ మీన్ వైల్ మా కేక్ అయితే వచ్చేసింది అండ్ వీఆర్ రెడీ టు కట్ ద కేక్. కేక్ కటింగ్ అవ్వగానే వెయిటర్ మాకు మెనూ కార్డ్ ఇచ్చాడు ఫుడ్ సెలెక్షన్ కోసం. సో మేమైతే ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాక వెయిటర్కి ఆర్డర్ కూడా ఇచ్చేసాము. అండ్ ఆర్డర్ ఇవ్వగానే అగైన్ వీ స్టార్టెడ్ అవర్ బేసిక్ టాక్స్ అనమాట. అలా మాట్లాడుకుంటున్నాం. అండ్ బేసికలీ వీఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్ బికాస్ మాకు చాలా బాగా నచ్చింది ఆ ఎన్వైరాన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ నైస్. అండ్ మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు దెమ్. ద డోమ్ కేఫ్, గచ్చిబౌలి, డిఎల్ఎఫ్ రోడ్లో ఉంది. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో యూ క్యాన్ ఈజీలీ రీచ్ అవుట్ టు దెమ్. అండ్ వీఆర్ ఎంజాయింగ్, వీఆర్ టాకింగ్, వీఆర్ ఈటింగ్. సో కేక్ కూడా చాలా బాగుంది, మేము చాలా తినేసాం. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అనమాట. కూర్చుంటుంటే ఆ బెలూన్స్ కొంచెం అడ్డొస్తున్నాయి. సో అండ్ మీన్ వైల్ వెయిటర్ వచ్చేసి మాకు కొన్ని పిక్స్ తీస్తా అని చెప్పాడు. అండ్ దీస్ ఆర్ ద పిక్స్ హియర్. పిక్స్ దిగడం అవ్వగానే మాకు ఫుడ్ కూడా వచ్చేసింది. ఆర్డర్ చేసిన ఒక 5 to 10 minutes లోపల ఫుడ్ కూడా తీసుకొచ్చేసారు. వీ ఆర్డర్డ్ యాక్చువల్లీ స్టార్టర్ అనమాట. ఇట్స్ వెరీ నైస్, టేస్ట్ బాగుంది. ఎక్కువ స్పైసీ లేదు, మోడరేట్ స్పైసీ ఉంది. టేస్ట్ ఇస్ వెరీ గుడ్. అండ్ అలాంగ్ విత్ స్టార్టర్ మేము ఒక మాక్టైల్ కూడా ఆర్డర్ చేసుకున్నాం, ఫ్రూట్ పంచ్. దిస్ ఇస్ ఆల్సో గుడ్. ఇట్స్ ఓకే, వి లైక్డ్ ఇట్. And yes, we spent our day like this animata. This is all about our half anniversary celebration. So if you guys like it, please share, like and subscribe to my channel. Thank you, family.